మనము కోడి కుందేలు కథ చెప్పుకున్నామా? మీరందరూ కోడి చూసినారా? కోడి చూసినారా? ఇదిగో చూడండి, కోడి ఇట్లా అంటారు. కోడి చూడండి అందరూ. కోడి ఏమని అడుగుతారా అంటారు కదా. కోడి కుందేలు ఇదిగో చూడండి, కుందేలు ఇట్లా అంటారు. కుందేలు ఇట్లా అంటారు. ఈ రెండు దానికి సంబంధించిన కథ నేర్చుకుందామా? బాబు అక్షయ సిద్ధం చేసుకో. ఒక ఊర్లో కోడి కుందేలు రెండు మంచి స్నేహితులు అన్నమాట. స్నేహితులు అంటే ఫ్రెండ్స్. ఈ రెండు ఏం చేసినాయి, ఒక రోజు దావంబడి నడుచుకుంటా పోతున్నాయి అన్నమాట. పోతా ఉంటే దారిలో దానికి కొన్ని పుచ్చకాయ గింజలు కనిపించినాయంట. ఏం కనిపించినాయి? పుచ్చకాయ అంటే ఏంటిది? వాటర్ మిలన్. వాటర్ మిలన్ అంటే మనకు సంతలు వస్తాయి కదా, అది కట్ చేస్తే రెడీ తన నోటితో ఇట్లా తీసుకొని తినేసింది కోడి. కుందేలు మాత్రం ఏం చేస్తుంది చూడండి, ఏం చేస్తుంది కుందేలు? బుట్టాలేస్తుంది. కుందేలు ఏం చేస్తుంది? ఏరుకుంటుంది. ఏం చేస్తుంది కుందేలు? ఏరుకొని గింజలన్నీ చేతిలోకి తీసుకొని ఏం చేసింది, ఇంటికి పోయిన తర్వాత ఇంటి ముందర స్థలం ఉంటుంది కదా, ఆ స్థలంలో కొంచెం మట్టి తీసి ఆ పుచ్చకాయ గింజలను అందులో వేసి నాటి పాతేసి నీళ్ళు పోసింది. నీళ్ళు పోసేసరికి ఏమొచ్చినాయి? మొక్కలు వచ్చినాయి అన్నమాట. కొన్ని రోజుల తర్వాత చూస్తే బాగా ప్రతిరోజు ఏం చేస్తున్నాయి, జలకు నీళ్ళు పోతున్నాయి. ఒక రోజు ఏం చేసిందంట, ఈ కుందేలు కోడి రెండు ఫ్రెండ్స్ కదా, కుందేలు కోడిని పిలిచిందంట. కోడిని పిలిచి, ఆ రోజు పుచ్చకాయ గింజలు ఏమో నువ్వు ఆ మామని తినేసినావు, నేనేమో ఇంటికి తీసుకొని పోయి నాటినాను, చెట్లు కొలిసినాయి చూడు అని చూపిస్తుంది తన ఫ్రెండ్కు. ఎవరికి? కోడి చూపిస్తుంది కదా. ఆ మొక్కని చూసి కోడి చాలా సంతోషపడిందంట. చాలా సంతోషపడి ప్రతిరోజు మొక్కలకు కోడి కుందేలు రెండు కలిసి ఏం పోస్తున్నాయి? నీళ్లు పోస్తున్నాయి. కొన్ని రోజులకు ఏమైనాయి, ఆ మొక్కలన్నీ పెద్దగా చెట్లు అయ్యాయి. పెద్ద చెట్లు అయ్యి దానికి ఏం కాసినాయి చూడండి, పుచ్చకాయలు. అందరు చెప్పాలి, ఏం కాసినాయి? పుచ్చకాయలు కాసినాయా? ఆ పుచ్చకాయలను కోడి కుందేలు రెండు కలిసి కోసుకొని తిన్నాయి. తిన్న తర్వాత లోపల ఏముంటాయి? పుచ్చకాయ లోపల విత్తనాలు గింజలు ఉంటాయి కదా, నల్ల గింజలు. ఆ గింజలను మళ్ళీ కొన్ని తీసుకొని ఎత్తి పెట్టుకొని ఏం చేసినాయి, మళ్ళీ ఏం చేసినాయి, మళ్ళీ భూమిలో పాతి పెట్టినాయి. పాతి పెట్టి మళ్ళీ ఆ దానికి ఏం చేస్తున్నాయి, నాటేసరికి మళ్ళీ వర్షం పడింది. వర్షం పడేసరికి ఏమైనాయి, మళ్ళీ భూమిలో నుంచి మొక్కలు వచ్చినాయి. కాబట్టి మనము ఏదైనా ఒక పండు తింటాం కదా, దాంట్లో ఉన్న విత్తనాలను ఆరేయకుండా సీతాఫలం కానీ, పుచ్చకాయ కానీ, సపోటా పండు కానీ, ఇట్లాంటి దాంట్లో ఏముంటాయి, లోపల విత్తనాలు ఉంటాయి కదా, ఆ విత్తనాలను మనము పారవేయకుండా తీసుకొని మన ఇంటి దగ్గర స్థలం ఉంటుంది కదా, ఆ స్థలంలో కొద్దిగా మట్టి పక్కకు తీసి అందులో విత్తనాలు వేసి దానిలో పాటేసి నీళ్ళు పోసినామనుకో, దానిలో నుంచి ఏమవుతాయి? మొక్కలు వస్తాయి. ఆ మొలకలకు మనం ప్రతిరోజు నీళ్ళు పోస్తున్నామనుకో, ఆ మొలకలు పెద్ద మొక్కలు అవుతాయి. ఆ మొక్కలు పెద్ద చెట్లు అవుతాయి. ఆ చెట్లకు ఏం కాస్తాయి? కాయలు కాస్తాయి. ఆ కాయలు మనము తినచ్చు. అర్థమైందా? కోడి కుందేలు. కాబట్టి మీకు దీంట్లో ఏమని అర్థమైంది చెప్పండి, ఏమర్థమైంది మీకు? మనము ఏదైనా కూడా తెలివితో పనిచేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. అర్థమైందా? క్లాస్ కొట్టండి పిల్లలు, క్లాస్ కొట్టండి. చూడండి బొమ్మ చూడండి, కోడి కుందేలు కదా. చూడండి, ఇక్కడ కోడి కుందేలు పోతా ఉంటే ఇక్కడ గింజలు కనిపించింటే కోడి ఏమో తింటా ఉంది, కుందేలేమో అన్ని చేతిలోకి వేరుకుంది. ఇక్కడ ఏం చేసింది కుందేలు? భూమిలోకి పాకింది. ఇక్కడ కోడిని పిలిచి